పెద్ద ప్రమాదానికి ఇంతమంది మరణాలకు కారకమైన సిగాచి యాజమాన్యంపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ కూడా ఘటనా స్థలానికి సిగాచి ఎండీ చేరుకోలేదు. నిన్న స్వయంగా సిగాచి ప్రతినిధులకు సీఎం వార్నింగ్ కూడా ఇచ్చారు. కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. బీడీఎల్ పోలీస్ స్టేషన్ లో సిగాచి కంపెనీపై కేసు నమోదైంది. ఆ ప్రమాదంలో మృతి చెందిన ఒక వ్యక్తి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. పాత మిషనరీ వాడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆ ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు ఫిర్యాదుదారుడు. కంపెనీలో పాత మిషనరీ వాడుతున్నారని తన తండ్రి తనకు చాలా సార్లు చెప్పాడని ఫిర్యాదు ఇచ్చిన సాయి యశ్వంత్ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఆ ఫిర్యాదు కాపీని కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రమాదానికి ఏం కారణమై ఉంటుంది, ఎక్కడ నిర్లక్ష్యం జరిగి ఉంటుంది అన్న అనుమానాలతో ఒక మృతుడి కుమారుడు ఇచ్చిన కంప్లైంట్ కాపీ మనం చూస్తున్నాము. యశ్వంత్ అతని పేరు. యశ్వంత్ ఇచ్చిన కంప్లైంట్ తో ఇప్పుడు సిగాచి పరిశ్రమపై బీడీఎల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.